మర్చిపోతే నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा Who are you? Who are you? Who are you? तेरे दिल से ज़रा पूछो सारा Who are you? నువ్వంటే పేరు కాదు ఊరు కాదు ఫేస్ కాదు నువ్వంటే క్యాష్ కాదు మరేంటి ఆహా ఓహో ఆహా అదే వచ్చేసాం అబ్బా హనుమకొండకు వచ్చేసాం వస్తూ వస్తూ 1000 స్తంభాల గుడికి వెళ్ళానండి ఎంత ప్రశాంతత అక్కడ ఎంత ప్రశాంతత ఉందో ఇక్కడ అంతకంటే మించి అందం ఉంది అందానికి మించి ఆనందం ఉంది అందుకే ఇది హనుమకొండ అయింది అందుకే వచ్చాం హనుమకొండకి ఆడాలా మా పార్టిసిపెంట్స్ ఉన్నారండి ఇవాళ ఒక శృతి హాసన్ ఒక సమంత ఒక కాజల్ అగర్వాల్ ఒక రకుల్ ప్రీత్ సింగ్ అని అనుకుంటున్నారా కాదు హనుమకొండలే గట్టిగా పడతా వెల్కమ్ దే Baby, just give me love. Baby, I want it now. రవి చూసి పెద్ద షాక్ అయిపోవాలి చాలా అంటే చాలా షాక్ అయిపోయి ఇంత పెద్ద గిఫ్ట్ చూసి అసలు ఇంత కాస్ట్లీ అవసరమా చూద్దాం ఈ గిఫ్ట్ గానే రవి దెబ్బకి షాక్ అయి షేక్ అయి కింద పడతాడు హ్యాక్ అయిపోతుంది దెబ్బకి Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు Hey, అందమైన భామలు లేత మెరుపు తీగలు పుట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు సిల్క్ చుడిదారులు కాంజీవరం చీరలు కొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ పల్లె ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే హాయ్ రవి అది మెల్లగా లోపల నుంచి బుస్తలు ఇవ్వదుగా ఏంటది సమ్మర్ స్పెషల్ రవి సమ్మర్ స్పెషల్ నా కోసం మజ్జిగ తెచ్చారా చాలా బరువైన గిఫ్ట్ సమ్మర్ లో ఏంటి చల్లదనం వాటర్ మిలనా నో 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 అమ్మా నేను కళ్ళు మూసుకుంటా మీరు పెట్టండి ఇది ఏందో నాకు సర్ప్రైజ్ ఓకేనా ఏముండొచ్చు ఇది ఇవి మామిడి ఆకులు నీకోసమే స్పెషల్ మా హన్మకొండ నుంచి నా కోసం అవి నిజంగా సమ్మర్ మనకి మామిడి పండ్లు తీసుకొస్తుంది మామిడికాయలు తీసుకొస్తుంది సో ఇప్పటికైతే ఇద్దరు చిన్నగా ఉన్నారు కాబట్టి పొట్టిగా ఉన్నారు కాబట్టి ఆ పండు రావాలంటే ఇది ఇంపార్టెంట్ కాబట్టి ఇది నేను సూపర్ భలే సెట్ అయింది వెరీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గిఫ్ట్ హన్మకొండలో చాలా అందంగా ఉన్నారు మా పార్టిసిపెంట్స్ ఇవాళ వెరీ గుడ్ స్టార్ట్ చేద్దాం అయితే మన షో alright సో హన్మకొండలో ఆడాల మజాగా స్టార్ట్ చేద్దాం మా పార్టిసిపెంట్ పేర్లు తెలుసుకుందాం వాట్స్ యువర్ నేమ్ మా ఓకే నా పేరు మోనికా శ్రవణ్ ఓకే నీ పేరు మోనికా శ్రవణ్ ఓకే మీ ఇంటి పేరా లేదు మా అత్తగారి ఇంటి పేరు అయితే నీ ఇంటి పేరు అయిపోయింది కదా ముద్దు పేరు ఓకే అయితే ఓకే వెరీ గుడ్ మీరు పిలుస్తా అంటే ఇంకేంటి నా పేరు సంతోష ఇంటి పేరు ఏం లేదా మీరు ఏం చేస్తుంటారు సంతోష ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ వెరీ గుడ్ మీరు బీటెక్ ఫైనల్ ఇయర్ మీ ఇద్దరు ఏమవుతారు కజిన్ ఓకే వాట్స్ యువర్ నేమ్ అమిత అంటే ఏంటి అన్లిమిటెడ్ మీ పేరు నా పేరు శ్రావ్య మీరేం చేస్తారు బీటెక్ ఫస్ట్ ఇయర్ మీరేం చేస్తున్నారు బీటెక్ ఫైనల్ ఇయర్ మీ ఇద్దరు వెరీ గుడ్ హార్టీ వెల్కమ్ టు ది షో ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం ఫస్ట్ రౌండ్ పేరు ఎవరి గోల వాడిదే కొన్ని చిలిపి ప్రశ్నలు కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు కొంచెం మీకు తికమక పెట్టే ప్రశ్నలు టీమ్ ఏ మీరు అనుకుందాం టీమ్ బి మీరు అనుకుందాం ఓకేనా సో టీమ్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం కొన్ని పదాలు చెప్తాను దానికి మీరు మీ ఫన్నీ ఒపీనియన్ ఇవ్వాలి ఫన్నీ ఉండాలి చాలా ఫన్నీ ఉండాలి ఓకేనా భర్త భర్త అంటే షాపింగ్ ఇలియానా నువ్వు భర్త అంటే భరించేవాడు
భరించేవాడు. Yes. వెరీ గుడ్, వెరీ క్రియేటివ్. నీకు నాన్న భర్త అంటే ఏం గుర్తొస్తుంది? భర్త అంటే ప్రేమ. చూడండి అబ్బాయిలు, ఇలాంటి అమ్మాయి వెతుకుతే చేసుకోండి పెళ్లి, సుఖపడతారు. అన్న భర్త అంటే నీకేం గుర్తు? బట్టలు ఉతికేవాడు. అంటే మమ్మల్ని ఒక వాషింగ్ మెషిన్ కింద లెక్క పెడుతున్నారు మీరు. ఓకే, ఇప్పుడు మీకు టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపుతా. ఈ డైలాగ్ ఇంగ్లీష్ లో చెప్పండి. నువ్వేనా? ప్లేస్ యూసే ఐసే, టైం యూసే ఐసే. టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే, ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటి? either you say time or I will say time. You say place or other I will say place. అబ్బో మొత్తం కిచిడి ఎత్తులో కదా. Not with knife, with eyesight we'll kill. ఇప్పుడు ఇదే డైలాగ్ ని బాలకృష్ణ గారి మోడ్యులేషన్ తో చెప్పాలి. Either if you say the place or let me say the Okay place. madam, okay. Or I will say the time or you say the time. Don't come with knife, I will kill with eyesight. Don't come with knife. కత్తులతో నాకు కంటి చూపుతో నరికేస్తా. కత్తులతో కాదురా అది, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా. ఓకే, వెల్ రైట్. ఇప్పుడు టీమ్ ఏ ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు కదా. ఎవరు రాస్తారా పద్యం? చూడ వేరేగా అక్క ఏదో మీ ఇంటి పక్కన ఉంటాడు ఆయన. వేమన గారు చెప్పారు కదా ఈ పద్యం. ఈ పద్యాన్ని మీరు ఇప్పుడు ఫారినర్ స్టైల్లో చెప్పాలి. అంటే ఒక్క ముక్క తెలుగు రాదు. ఉప్పు కప్పు రంబు ఫస్ట్ ఇలియానా చెప్తుంది. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ రొచ్చులు చాడవేరయ విశ్వరాభిరామ వినరా వేమ. చెప్తుందిరా మామ. నాన్న నువ్వు ఇప్పుడు ఫారినర్. ఓకే. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు, చూడ రొచ్చుల చాడు వేరయా పురుషులందు పోని పురుషులు వేరయా విశ్వరాభిరామ వినరా వేమ. ఓకే, నువ్వు చెప్పినా శ్రావ్య ఇప్పుడు చూడు దింపేస్తుంది. కమ్ ఆన్ బేబీ. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక చూడ రుచుల జాడ వేరయా పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వరాభిరామ వినరా వేమ. నానా ఇంకా కొంత డిఫరెంట్ స్టైల్. ముసలావిడ, ఆవిడకి ఒక్క ముక్క తెలుగు రాదు. ఫారినర్ ముసలావిడ ఎట్లా చెప్తుంది? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. ఏం పడిపోయింది, నీకేం కావాలి? ముసలావిడ ఇగో ఇట్లా ఉంటదిగా, ఆ సైడ్ చూడు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు, పురుషులందు పురుషులు వేరయా విశ్వధామిరామ వినుర వేమ. ఆ దొబ్బింది పోమా. వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టీమ్ బి. తిరుపతిలో క్రేజీగా ఆన్సర్ చేయాలి, ఓకేనా? తిరుపతిలో ఎక్కువగా ఏం కనబడుతుంది? పతి అంటే హస్బెండ్ కదా. హస్బెండ్ తిరుపతిలో హస్బెండ్స్ కనబడతారా? దారుణం. గుండ్లు కనిపిస్తాయి. గుండ్లు. ఓకే, అంతే. తిరుపతిలో గుండ్లు కనిపిస్తాయి. అందరు గుండ్లు మీరు దేవుడి కోసం పోతారా, గుండ్లు ఓడోడు కొట్టించుకుంటారా చూస్తారా? ఎక్కువ కనపడే గుండ్లే, దేవుడి కోసం వెళ్ళేది భక్తులే. ఎక్కువ కనపడేది గుండ్లా? వెరీ గుడ్, నువ్వు ఫస్ట్ చెప్పావు కదా. రైట్ ఆన్సర్. జనవరిలో దాగి ఉన్న ఒక తెలుగు పదం ఏంది? జనవరి అంటే వెరీ గుడ్. ఆల్రైట్, సో టీమ్ బి, మీ జీవితంలో నీతో స్టార్ట్ చేద్దాం. నీ జీవితంలో ఇదే చివరి రోజు అనుకోండి, ఇంకో గంట సేపు అనుకోండి, ఇంకా మహా అయితే ఏం చేస్తారు క్రేజీగా? నాది నేను యాక్ట్ చేసిన ఎపిసోడ్ పెట్టుకొని చూస్తా. నువ్వు యాక్ట్ చేసిన ఎపిసోడ్ పెట్టుకొని చూస్తావు. ఏం చేస్తావు? ఎందుకంటే రవి ఉన్నాడు కాబట్టి రవి పక్కన యాక్ట్ చేసిన సంతోషంతో పోతా. నువ్వేం చేస్తావు? రవితో స్పెండ్ చేస్తాను ఆ 1 hour. ఆ 1 hour రవితో స్పెండ్ చేస్తా. ఏంది బట్టలు ఉతికిస్తావా? తెలుసు, భర్త అంటే బట్టలు ఉతికేటోడు అంట. ఓకే, నువ్వేం చేస్తానా? నేను నీతో సెల్ఫీ దిగి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా. గంట సేపు అమ్మా బతుకునేది, అప్పుడు కూడా ఇన్స్టానా? ఉంటాను కదా. మా ఇలియానా ఏం చేస్తుంది? నేను మా హస్బెండ్ తో టైం స్పెండ్ చేస్తా. అంటే ఇప్పటి వరకు లైఫ్ లో జరిగిన మూమెంట్స్ అన్ని ఒకసారి రిమైండ్. అంటే నీకన్నా 1 hour ఉంది, నువ్వు వాడుతున్నావు. ఆ 1 hour కూడా ఇవ్వ వాడికి. సూపర్, వెరీ గుడ్. సో ఫస్ట్ రౌండ్ ఇంత క్రేజీగా ఎండ్ అయిపోయింది.
సో ఎవరు క్రేజీగా ఆన్సర్ చేశారు, ఎవరు బాగా ఆన్సర్ చేశారు? టీమ్ ఏనా టీమ్ బీనా? ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి 2 ఫ్రై ప్యాన్స్ ఎవరికి వెళ్తున్నాయంటే కంగ్రాచులేషన్. అది దెబ్బతో మన ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ ఇంకా మా ఆడియన్స్ తో ఆడే రౌండ్. మా ఆడియన్స్ రెడీయా? లెట్స్ స్టార్ట్. కలర్ఫుల్ చిలక. నేను నలుగురిని సెలెక్ట్ చేసుకుంటాము ఆడియన్స్ తరఫు నుంచి. వస్తారు, ఒక టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి అప్పటికప్పుడు గిఫ్ట్ ఇచ్చేసి థ్యాంక్ యూ సో మచ్ అని దండం పెట్టి పంపిస్తా. రైట్. సో హనుమకొండలో నలుగురు ఆడియన్స్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. పేరు పిన్ని. అరుణ పిన్ని. నా పేరు సంధ్యారాణి. సందత్త. అనంతుల రమ్య. రమ్య పిన్ని. వివేకవతి. వివేక మరదల. సో నలుగురు వచ్చేసారు కాబట్టి వాక్ చేద్దాం. ఫస్ట్ మనం అందమైన వాక్. మీకంటే అందంగా ఇంకా ఈ భూ ప్రపంచంలో ఎవరు నడవలేరు అన్నట్టు ప్రూవ్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. అట్లా అయిపోతుంది అప్పుడప్పుడు. ఇప్పుడు చూడు అందానికి మారు పేరు. అక్కడ ఒక ఐశ్వర్య రాయ్, ఇక్కడ ఒక దీపిక పదుకోనే. మ్యూజిక్ పెట్టర్రీ. సితారా 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 హో సితారా నిన్న మొన్న నేను ఆవారా. ఓ సితారా 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 ప్రేమ పంచుకోవే మనసారా. వామ్మో ఇదేం నడక నాయన. వామ్మో సుక్కలు కనబడ్డాయి. పో అదే అందమైన నడక అంటే అది మరి. సూపర్. ఇప్పుడు టాస్క్ ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక డాన్సర్ ఉంటాడు. మా పెద్దమ్మలో బీభత్సమైన డాన్సర్ దావు. ఆ కళ్ళు చూస్తే నాకు అర్థమైపోతుంది. అండ్ మా అత్తలో ఒక ప్రభుదేవ మాస్టర్ ఉన్నాడు. ఇప్పుడు డాన్స్ టాస్క్ స్వింగ్ మూమెంట్లు. మా ఇలియాన చూపెడతాడు. ఇలియాన ఒక స్వింగ్ మూమెంట్ చూపి. ఇంకోటి ఇలా. ఇవన్నీ ఏమంటారు అనమాట? స్వింగ్ మూమెంట్స్ అంటారు అనమాట. స్వింగ్ మూమెంట్స్ ఒక 3 స్వింగ్ మూమెంట్లు చేయండి. ఎవరైతే బాగా చేస్తారో స్వింగ్ మూమెంట్లు వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఫస్ట్ మా పెద్దమ్మతోనే స్టార్ట్ చేద్దాం. రెడీ? మ్యూజిక్ పెట్టర్రీ. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైలాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సది ఆ గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఇంట్లో బాసాలు దోమిదో బాగా అలవాటేది. ఈ పీస్ తీసుకొచ్చి చిట్టాదో ఉంటుంది, ఈ పీస్ తీసుకొచ్చి చిట్టాదో ఉంటుంది. వామ్మో సూపర్ పెద్దమ్మ. అది డాన్స్ అంటే. ఇప్పుడు మా చిన్నమ్మ చేస్తుంది. మ్యూజిక్ పెట్టర్రీ. I'm your angel, Areo rockstar. I am single, Mr. Rockstar. Out the mingle, chal chal rockstar. Chedam jingle, okay anela. Kana garuda, one day girlfriend undi pandaga chesi break up ayipoda. Auto zomo korta, auto zomo korta. ప్రభు మాస్టర్ వాళ్ళ టీచర్ అయి ఉండొచ్చు. బాబా ఏం స్వింగ్. ఈడ సాధ్యత ఇక్కడ వెళ్ళిపోయింది. అబ్బో సూపర్. ఇద్దరికిద్దరు అద్భుతంగా చేశారు. ఇప్పుడు మా పిన్ని అప్పటి నుంచి ఎట్లుందండి. ఇప్పుడు నా దగ్గరకు వస్తాడా ఈడు. మ్యూజిక్. నీతోనే డాన్స్ ఫర్ లైఫ్, నీతోనే పార్టీ టుగెదర్. నీతోనే డాన్స్ టునైట్, నీతోనే
పిన్నే స్వింగ్ చేయమంటే బతుకమ్మ ఆడిపించిన పిన్నే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ లారెన్స్ మాస్టర్ కి డాన్స్ అంత అద్భుతంగా ఎందుకు వస్తుంది మ్యూజిక్ హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్ మా పెద్దమ్మ ఫస్ట్ వచ్చింది బాసనలు తోమింది నువ్వు లాస్ట్ కి వచ్చినావు పిడికలు కొట్టిగా అంతం చేసినావు డింగ్ 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 కొడతా ఉన్నావు అది ఇప్పుడు వీళ్ళందరూ ఇట్లా ఎవరు బాగా చేశారు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి బ్యూటిఫుల్ గా స్వింగ్ మూవ్మెంట్ వేసినందుకు yes కంగ్రాచులేషన్ సెకండ్ రౌండ్ అయిపోయింది అండ్ మొన్నటి వరకు మన ఈ థర్డ్ రౌండ్ పేరు ఏముండే సూపర్ మచ్చి కానీ ఇప్పుడు గేమ్ రెడీగా ఉంది గేమ్ జాగ్రత్తగా వినండి స్టూల్ మీద బాస్కెట్ లో బాల్స్ దూరంగా ఇంకో స్టూల్ దాని మీద ఒక బాస్కెట్ అండ్ నా వెనకాల చైర్స్ ఉన్నాయి ఏం చేస్తారంటే టీంలో ఇద్దరు ఉన్నారు కదా ఒకరు చైర్ తీస్తారు ఇక్కడ నుంచి చైర్ ని పరిగెట్టుకుంటూ తీసుకెళ్లి ఆ బాస్కెట్ ఎదురుగా చైర్ ని పెట్టి చైర్ మీద కూర్చొని ఈ బాల్ ని అందులో వేయాలన్నమాట అంటే వెళ్ళేటప్పుడు ఈ బాల్ ని కూడా తీసుకెళ్తారు ఓకేనా తిరిగి పరిగెట్టుకుంటూ రండి షేక్ హ్యాండ్ ఇవ్వండి ఇంకొకరు చైర్ తీసుకొని వెళ్తారు ఆ చైర్ మీద ఈ చైర్ పెట్టి కూర్చొని బంతి అందులో వేస్తారు అనమాట సో టోటల్ గా చైర్స్ అండ్ బాల్స్ లెక్క పెడతా అవి రెండు మ్యాచ్ అవుతాయి సో అదే కౌంట్ అదే నంబర్ ఉందో చూస్తాం అండ్ రెండు టీమ్స్ లో ఎవరైతే ఎక్కువ బాల్స్ అండ్ చైర్స్ పెడతారో వాళ్ళు విన్నారు ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి మీతో షో స్టార్ట్ చేద్దాం ఓకేనా యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో కూతురం చేయాలి నడకతో పళ్ళుకు పళ్ళుకు సొగసుతో చురకబట్టకే మనసులో సొట్ట బుగల చిలకాని పులుకునుందే వెలిగా నువ్వు దగ్గరుంటే కనుక దిల్ ధడక్ 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 ధడకే సొగసుతో చురకబట్టకే మనసులో టైమ్ అప్ 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 ఇవి 7 ఉన్నాయి ఇవి 7 ఉన్నాయి సో 1 minute లో కౌంట్ 7 ఓకే సో వీళ్ళు 1 minute లో 7 వేసారు ఇప్పుడు మీరు 8 వేస్తే ఈ రౌండ్ గెలుస్తారు లేకపోతే ఈ రౌండ్ కూడా అనుకున్నది ఒక్కటే అయినది ఒక్కటే మీరు ఇట్లా మామూలు డాన్స్ చేయట్లేదు మీరు ఇట్లా సైలెంట్ ఉంటే కాదు ఆల్ ది బెస్ట్ యువర్ టైం స్టార్ట్స్ నౌ చమక్ చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో పళ్ళుకు పళ్ళుకు సొగసుతో చురకబట్టకే మనసులో సొట్ట బుగల చిలకాని పులుకునుందే వెలిగా నువ్వు దగ్గరుంటే కనుక ధడక్ 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 ధడకే చమక్ నడుముతో చలక్ చలక్ నడకతో పళ్ళుకు పళ్ళుకు సొగసుతో చురకబట్టకే ఒకటి 2 3 4 5 6 7 8 9 10 సూపర్ గా ఆడినందుకు ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3 మిక్సర్ కంగ్రాచులేషన్
సూపర్. సో హన్మకొండలో ఆడాల మజాకా సూపర్ గా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ రౌండ్ లో మీరు, సెకండ్ రౌండ్ లో మా ప్రభుదేవ మాస్టర్ కోచ్, అండ్ అలాగే థర్డ్ రౌండ్ లో మీరు. అందరికి గిఫ్ట్లు వచ్చేసాయి. అండ్ ఇక్కడ నుంచి హన్మకొండ నుంచి టాటా బై బై. మళ్ళీ రేపు కొత్త ఊర్లో కలుస్తాం, కొత్త ఆడియన్స్, కొత్త పార్టిసిపెంట్స్ తో. అంటే టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. కాళ్ళున్నా నడవలేదు, ఏంటది? ప్యాంట్ కి కాళ్ళు ఉంటాయా? ఇంధనం లేకుండా కూడా నడుస్తుంది ఈ కారు. ఏ కారు? రిమోట్ కార్. టైం అయిపోయింది రవి బాబా. ఆగండి, అయ్యో బాబాని బానే పడేస్తున్నావు. గాడిద. అరుస్తది. గాడిద. నువ్వే. గాడిద. మేస్తది. దయ్యం. నీ వెనకాల వస్తుంది రోజు.